న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షక మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము నీ కొరకు పట్టుబడిన రక్షింపబడినాం. స్థిరత్వం లేనటువంటి క్రైస్తవ్యం మాలో ఉండకుండా సహాయం చేయండి. ఇది మాతో మాట్లాడబోచున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేమందరం స్థిరంగా నీలో ఉంటున్నామా లేదా పరీక్ష చేసుకునేదానికి ఈ దినం మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని స్థిరపరచండి, పరిశుద్ధపరచండి. వాక్యాల ద్వారా స్థిరపరిచి మమ్మల్ని నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టుకొనమని దీవించమని, నన్ను మీరు మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగం మనం గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అవ్వటం, దేవుడు వారి కొరకు ఒక న్యాయాధిపతిని లేపటము, వారిని శత్రువుల చేతి నుంచి విడిపించి కొంతకాలం పరిపాలన చేయటము, ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ జీవించటం, ఇది మనం గమనిస్తున్నాం. దేవుని కట్టడలకు వేరే అవిధేయులుగా ఉంటుండడం కూడా మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి 5 వాక్యాలు చదువుకుందాం. 2వ అధ్యాయము మొదటి నుంచి 5 వాక్యాలు. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరుగగొట్టవలెనను ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలను శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ఆమేన్. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు వారు బయలుదేరినప్పుడు దేవుడు వారితో చెప్తున్నాడు, మిమ్మల్ని నేను వాగ్దత్త ప్రదేశంలోనికి పంపిస్తున్నాను, మీరు అక్కడ ఏం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, నాతో చేసిన నిబంధన మీరు మీరకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారితో చేసినటువంటి నిబంధన ఏమిటంటే మనకందరికీ తెలుసు. మరి అన్ని దేవతలకు నమస్కారం చేయకూడదు, అన్ని దేవతలతో అన్యులతో సాంగత్యం చేయకూడదు. ఈ రెండు మాటలు వారికి ఖచ్చితంగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలా చేస్తే వారు మీకు ఎలాగుంటారంట, పక్కలో శూన్యముగా ఉందురు అని చెప్తున్నట్లుగా చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వాక్యము. అయితే మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండు. మీరు నివసించు ఆ దేశంలో మిమ్మును బాధ పెట్టెదరు. కాబట్టి వారిని మీరు నివసింపజేస్తే వారు మీకు శత్రువులుగా లేదా మీకు దోషులుగా ఉంటారు అని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా వారు ఆయా ప్రదేశంలో స్వాధీనపరుచుకున్నప్పుడు వారిని అన్యుల్ని వెళ్ళగొట్టలేకపోయారు. చూడండి, అదే అధ్యాయం 1వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము ఒక వాక్యం మాత్రం మనం గమనించుకుందాము. 28వ వాక్యం చదువుకుందాం. ఇశ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. వారు స్వాధీనపరుచుకున్న దేశంలో మనుషుల్ని నశింప చేయకుండా వారిని వెట్టి పనులు చేసుకోవటానికి నియమించారు కానీ బొత్తిగా నాశనం చేయలేదు. వీరు కూడా వారు పెరిగి పెద్దవారు అయినప్పుడు వారికి ఏమైంది, కన్నులో ముళ్ళుగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారు వీరి మీద తిరుగుబాటు చేసినప్పుడు వారు దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా వారు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే
దేవునికి మొరబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే 2వ అధ్యాయం 10 నుండి 12 వరకు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి 12 వరకు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ ఉండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. 15 వరకు చదువమ్మా. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీలను దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగచేయుటకు యెహోవా వారికి శత్రువైన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. కనుక ఈ విధంగా వారు అన్ని జనులు వాళ్ళకు శత్రువులుగా ఉండి వారిని బాధిస్తున్నటువంటి సమయంలో వారు ఏం చేశారు? దేవునికి మొరబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అది ఎక్కడుందంటే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 9 నుండి 11 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా, యెహోవా అరమ్నహారయము రాజైన కూషన్ రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్ రిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. చాలే చదువు. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. ఆమేన్. కనుక ఇతడు మొదటి న్యాయాధిపతిగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా వారు దేవునికి తిరుగుబాటు చేసేది, దేవునికి మొరబెట్టేది. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించేది, వాడు దేవునికి మొరబెట్టేది. ఇది నిలకడలేనటువంటి ఒక ఆత్మీయ జీవితాలు వాళ్ళు కొనసాగిస్తున్నందున దేవుడు ఆత్మతో నింపబడినటువంటి ఒక వ్యక్తి ఒత్నీయేలును వారికి న్యాయాధిపతిగా నియమించి అతని పరిపాలనలో కొంతకాలం వారు నెమ్మదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరలా ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దేవుని దృష్టికి దోషులు కాగా. ఈ వాక్యము చాలాసార్లు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనక. చాలమ్మా, ఈ మాట అనేక మార్లు ఎక్కడ కనబడుతుంది? ఈ న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతుంది. వారు దేవునికి దోషులు అవ్వటము, దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించటము, వారి శిక్షకి పాత్రలు అవ్వటము. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మారు మనసు పొంది ఎవరికి మొరబెడతారు? దేవునికి మొరబెడతారు. ఇది ఎవరి స్వభావం? ఇది ఇశ్రాయేలీల స్వభావం అని మీరు అంటారేమో. ఇశ్రాయేలీ స్వభావం కాదు, మన స్వభావం కూడా అంతే. మన కష్టకాలం వస్తే దేవా 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 అని మొరబెట్టుకుంటాం, దేవునికి మొరబెట్టుకుంటాము. దేవుని యొద్ద నుంచి మేలు పొందుతాము. మళ్ళీ ఏమవుతారు? మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు మరలా మొరబెడతా ఉంటారు. మళ్ళీ దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతవరకు నిలకడగా ఉండగలుగుతున్నామని మనల గురించి పరిశోధించుకునేదానికి దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని దృష్టికి దోషులు కాగా దేవుడు ఏం చేస్తున్నాడు? చదువుమా. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యం నుంచి మళ్ళీ చదువుకుందాం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులైరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడగు యెహూదు అను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యెహూదు మూరెడు పొడవుగల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. ఇక్కడ చాలమ్మా, ఇది మీరు తర్వాత చదువుకోండి మిగతా భాగాలు. ఇక్కడ గమనించినప్పుడు దేవుడు
వారు మొరపెట్టినప్పుడు వారి కొరకు ఒక నాయకుడిని నియమించడము, వారి ద్వారా శత్రువుల చేతిలో నుంచి విడిపించబడటము మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, బెన్యామీను నుండి ఏహూదుని దేవుడు లేపుకొని శత్రువుల చేతుల నుంచి వారిని విడిపిస్తున్నాడు. అతను 3వ న్యాయాధిపతిగా ఉంటున్నట్టుగా గమనిస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 30వ వాక్యం చదువుకుందాం. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని ములుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. కాబట్టి మనం గమనించినప్పుడు దేవుడు వీరు ఎన్ని మార్లు తప్పు చేసినా, ఎన్ని మార్లు మొరపెట్టినా ఆయన ప్రజలు కాబట్టి వారు క్షమిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఒక తల్లిదండ్రుల బంధుత్వం మనం గమనిస్తున్నాం. మన పిల్లలు ఎన్నిసార్లు తప్పు చేసినప్పుడు ఏం చేస్తాము? ఒక దెబ్బ కొడతాం, తిడతాం, ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాం. మళ్ళీ వాళ్ళని అట్టే విడిచిపెట్టక ఏం చేస్తాము? మళ్ళీ దగ్గర తీసుకుంటాం, మళ్ళీ వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తూ ఉంటాం. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ మనం ఇక్కడ గమనిస్తున్నాం. అండ్ తండ్రి ప్రేమతో వారిని దగ్గర తీసుకోవటం, వారిని రక్షించటం, వారికి సహాయం చేయటం గమనిస్తున్నాం. ఇలా 4వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి దేవుడు మరలా వారి కొరకు ఒక న్యాయాధిపతిని నియమిస్తున్నట్టుగా చూస్తున్నాం. 4వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు చదువుకుందాం. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పీదోదునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. కనుక 4వ అధ్యాయం వచ్చేటప్పటికి దెబోరా అనేటువంటి స్త్రీని న్యాయాధిపతినిగా దేవుడు నియమించినట్టుగా చూస్తున్నాం. దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక యోగ్యత ఏమిటంటే ఆత్మతో నింపబడుట. అంతే, ఎవరైతే ఆత్మతో నింపబడి ఉంటారో వారిని ఒక అధికారిగా ఆయన నియమించి ఇశ్రాయేల్ని సంరక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి మనం గమనిస్తే సిసెరాను పట్టుకోవటానికి దేవుడు కూడా ఏం చేశాడు? కనాను నాయకుడైనటువంటి సిసెరా అన్నమాట, ఒక స్త్రీకి అధికారం ఇచ్చి ఆమె ద్వారా యాయేలు అనేటువంటి స్త్రీ ద్వారా సిసెరా చంపబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రియమైనటువంటి దేవునిలారా మనం గమనించినప్పుడు వారు యుద్ధానికి పోవటము, యుద్ధం చేయటము, తర్వాత విజయం పొందటం, ఈ విధంగా కనానీయులు అణచివేయబడినట్టుగా గమనిస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 2 వాక్యాలు చూసుకుందాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం చాలామంది అనుకుంటాం కదా, ఏమనుకుంటాం? నేను బాగానే ఉన్నానే, నాకు ఎందుకు వచ్చింది కష్టాలు, ఎందుకు వచ్చింది బాధ అని మనం అనుకుంటాం. అంటే మానవుల బలహీనత ఏమిటంటే వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటే అదే కరెక్ట్ అనుకుంటారు, నేను చేసేదే కరెక్ట్ అనుకుంటారు. ఎవరన్నా సరిదిద్దినా మాకు తెలుసులే, మీరేం చెప్పొద్దు పొండి అనే స్వభావం కూడా ఎవరికి ఉంది? మానవులైనటువంటి మనకు ఉంది. కాబట్టి ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో వచ్చేటప్పటికి దేవుడు తన కొరకు ఒక ప్రత్యేకంగా ఒక ఇశ్రాయేల్ని లేపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతన్ని దేవుని ఆత్మచేత నింపబడిన వాడై దేవుని కొరకు ఏం చేస్తాడు? ఆయన పని చేయటానికి నిలబడుతున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఈ విధంగా మనం గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1-2 వాక్యాలు చదివామమ్మా, చదివేసి ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు 6వ అధ్యాయం 6వ వాక్యం నుంచి చూడమ్మా. దేశమును పాడు చేయుటకు వారి దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా
యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. ఒక దూతను పంపించి వాళ్ళని బలపరుస్తున్నాడు. బలపరిచినప్పటికీ వాడు ఏం చేయలేదు, దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు. వారు ఏం చేసుకుంటున్నారు, మరలా కష్టకాలం మందు దేవునికి మొరబెడుతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రవక్తను పంపి బలపరిచినప్పటికీ వారు లోబడకుండా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని యోవాషు కుమారుడైనటువంటి గిద్యోన్ని దేవుడు వారి శత్రువుల నుంచి వారిని విడిపించుటకు వాడుకుంటున్నాడు. 11వ వాక్యం నుంచి చదవమ్మా. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించనని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడై ఉందును గనక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడైనప్పటికీ ఏం చేస్తున్నారు, మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమ దొల్లగొట్టుకుంటున్నాడు. అంటే ఒక్కడుగా ఉన్నప్పుడు శత్రువులను జయించటము కష్టము. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఒక్క మనుషుని చంపినట్టుగా నువ్వు మిద్యానీయులందరినీ చంపుతావు. ఎలా చంపుతావు? నేను నీకు తోడుగా ఉండానన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎంత పని అయినా చేయగలం. దేవుడు తోడుగా లేనప్పుడు మనం వాళ్ళకు భయపడవలసిందే. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం శత్రువులకు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉండి శత్రువులు జయించేదానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనం ఒంటరిగా ఉంటున్నామా? మన ప్రభు మనతో కూడా ఉన్నాడా? ఎప్పుడైనా కష్టకాలం వచ్చినప్పుడు ఆలోచన చేశారా? కష్టకాలం వచ్చినప్పుడు దేవుని ప్రసన్నత ఎరిగి ఉన్నారా? దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం లేదని చెప్పుకోగలిగి ఉన్నారా? మనం చెప్పుకోగలిగిన స్థితిలో ఉంటున్నామా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. చెప్పుకోగలిగిన స్థితిలో ఉండలేకపోతే ఈ దినం తీర్మానం తీసుకోవాలి, నా ప్రభు నాతో ఉన్నాడు, నేను ఎటువంటి శత్రువునైనా జయించగలను, ఎలాంటి సమస్యలైనాను జయించగలను, ప్రభు నాకు తోడుగా ఉండి నాకు సహాయము చేస్తాడు. ఒక మనుష్యుడు ఒక శత్రువుని జయించినట్టుగా మిద్యానీయుల్ని జయించమంటున్నాడు. అంటే వాళ్ళకేం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నడిపిస్తాను అని చెప్పినప్పుడు గిద్యోను ఆయన మాట యందు నమ్మిక ఉంచాడు. గిద్యోనికి దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి? 14 చదువుమా, 14 నుంచి 16 వరకు చదువు. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. అవును, గిద్యోను ఒప్పుకుంటున్నాడా? గిద్యోను ఏమంటున్నాడు? నేను ఎన్నిక లేని వాడను, నేను మా గోత్రం మనష్షే గోత్రం ఇశ్రాయేల్ గోత్రంలో అందటికంటే చిన్న గోత్రము, అందులో కూడా నేను కనిష్ఠుడు, నా ఇంట్లో నేను కనిష్ఠుడై ఉన్నాను, అంటే చివరి వాడినై ఉన్నాను, నాకు శక్తి లేదు, నాకు ఏమాత్రం ఎంపిక లేదు, నేను ఈ పని చేయలేను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? అయిననేమి,
నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతం చేసినట్టు మిద్యానీయులను నువ్వు హతం చేయదు అని సెలవిచ్చాను. నీకు ఎన్నికే లేదని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నేనేమి చేస్తాను, నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేస్తాను అని చెప్పి గిద్యోన్ని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇంత చెప్పినప్పటికీ ఇంత చేసినప్పటికీ ఎవరికి నమ్మకంగా లేదు? గిద్యోనికి నమ్మకం కాలేదు. గిద్యోనికి నమ్మకం కాకుండా ఏం చేస్తున్నాడు? ఒక సూచన అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు చూడండి, 6వ అధ్యాయం 17 నుండి 22 వరకు చూడండి. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదను అనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, అహహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిని అనెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీలో ఒఫ్రాలో ఉన్నది. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది దేవుడే మాట్లాడారని స్థిరపరచుకోవాలి. మనం ఈ రోజుల్లో ఏం చేస్తాం? ఇప్పటి అడిగితే మన భక్ష్యాలు అవన్నీ తినడానికి దేవదూత, దేవుడు ఎవరు ఉండరు. కానీ వారు వాక్యానుసారమైన జీవితం జీవించేవారా, వారు నిజమైన దేవుని ఆత్మచేత నడిపించేవాడువారా అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఒక సహోదరి బాగా ప్రేయర్లే ఉండే అమ్మాయి. ఆమె ఏం చేసిందంటే చెన్నై వెళ్ళిందండి, ఎవరి దగ్గర ప్రేయర్ చేయించుకుందంట. నిన్ను దేవుడు మహిమలోకి పిలుస్తున్నాడని చెప్పాడంట. అమ్మ తెల్ల చిరగట్టేసింది, సిద్ధపడిపోయింది, అన్ని నగలు తీసేసింది, బాగా ప్రేయర్లోకి వచ్చి, అమ్మ దేవుడు నన్ను మహిమలోకి పిలుస్తున్నాడంట, మీరు ఒకసారి ప్రార్థన చేయండి అనింది. నేను చూస్తే దేవుడేం పిలవటలేదు. ఎవరమ్మా నీకు చెప్పిందంటే పలానా చోట పలానా వారు చెప్పారని చెప్పారు. నాకు తెలీదు, దేవుడు నిన్ను మహిమలోకి పిలవటలేదు, నాకు కనపడలేదని చెప్పాను. ఆ మాట చెప్పి ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలలైన ఆమె ఎలాగుంది? బతికే ఉంది. సిద్ధపడింది మంచిదే, మాట విని ఎప్పుడు కూడా మనం సిద్ధపడి ఉండటం మంచిదే కాదని లేదు. కానీ ఆ పలికే వాళ్ళు నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడేవారా అని తెలుసుకోవాలి. గిద్యోను చూడండి, బుద్ధిహీనతగా నమ్మలేదు. నాకు ఒక సూచన నువ్వు చూపించు, నువ్వే అయితే మాట్లాడినవాడు నువ్వే అయితే నాకు ఒక సూచన చూపించమని అడుగుతున్నాడు. ఆ తెచ్చినటువంటి ఆ భోజ్యము ఏం చేసింది? ఆ దేవదూత ఆ కర్ర కొన దానికి తగిలినప్పుడు అదేమైంది? అది ఒక రాతి మీద పెట్టినప్పుడు రాతిలో నుంచి అగ్ని వచ్చి దాన్ని దహించి వేసాను. అయ్యయ్యో నేను చచ్చిపోతున్నాను అంటే నువ్వు సాగువు, ఇది నీకు సమాధానానికి సూచన అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఎదురు నుంచి ఒక సూచనతో అతడు పరిచర్య చేయడానికి సిద్ధపడినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని ఎదురు నుంచి ఏం చేయాలా? దేవుడు చెప్పాడు, దెయ్యాలు కూడా చెప్తాయి. ఒక అమ్మాయి మన మందిరంలోనే ఒకప్పుడు భాషలో మాట్లాడుతూ ఉండింది. నేను గమనించాను, ప్రార్థన చేశాను. దేవుని భాష కాదు, అది దెయ్యముల భాష. మా వాళ్ళకు కూడా చెప్పాను, వాళ్ళ అమ్మాయి భాషలో మాట్లాడుతుంది, దేవుని భాష అనుకుంటుందని. ఇప్పుడు ఆమె రాత్రింబగలు సెల్ ఫోన్ చూస్తుంది. రాత్రింబగలు ఏం చూస్తుంది? సెల్ ఫోన్. దేవుడు చెప్పాడా? దెయ్యముల శక్తి అది. దెయ్యం అట అమాయకంగా అమ్మాయిని లోపరుచుకొని ఎటు పనికి రాకుండా చేసేసింది ఇప్పుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మీరు భాషలో మాట్లాడే వాళ్ళందరూ దేవుని భాషలో మాట్లాడుతున్నారా లేదా అనేది గమనించుకోవాలి. ఎలా గమనించుకోగలం? ఇంతకు ముందు కూడా చాలాసార్లు మీకు చెప్పి ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మీలో ఉండే మీరు ఏం కలిగి ఉంటారు? ఆత్మ ఫలం కలిగి ఉంటారు, ఆత్మలో ఉజ్జీవం కలిగి ఉంటారు. అది లేదంటే పరిశుద్ధాత్ముడు మీతో కూడా లేనట్టే గుర్తు. శరీర కార్యములు మనలో ఉంచి పరిశుద్ధాత్ముడు మనలో ఉందని మనం చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. మనం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. ఎవరో ఒకరు చెప్పని అవసరం లేదు.
నీకు ఆత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ నీతో కూడా ఉన్నాడు అని ఎవరు చెప్పనవసరం లేదు. మనల గురించి మనమే ఏం చేయాలి? పరీక్ష చేసుకొని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దేవుడు మనకు తోడుగా ఉంటాడనే విషయం కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అతడు దేవుని సన్నిధిలో విషయాలన్నీ కూడా గమనించుకొని సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత తన తండ్రి ఏం చేశాడు? దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అదే అధ్యాయం 25 నుంచి చదువమ్మా. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించుమని అతనితో చెప్పెను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరుగగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు చాలే నాయన. గిద్యోన్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఒక ఆటంకం ఉంది. వాళ్ళ తండ్రి ఎండ ఏముందంట? బయలుదేవతా స్తంభం ఒకటి ఉంది. దాన్ని గిద్యోన్నే విరగొట్టమన్నాడు. విరగొట్టి దానిలో మీద నువ్వు దేవునికి బలి అర్పణ ఇవ్వమంటే గిద్యోన్ ఏం చేశాడంట? పనివారిని పిలిపించుకొని ఆ పని చేశాడు. ఈ పని జరిగిన తర్వాతనే గిద్యోనికి ఆశ్చర్యం వచ్చింది. కనుక దేవుని యొక్క కృప మనం పొందాలంటే మనలో ఏమైనా విగ్రహారాధన ఉందా లేదా అనేది ఏం చేయాలి? మనము పరిశోధించుకోవాలి. విగ్రహం అంటే అక్కడ బయలుదేవత విగ్రహం ఉండింది. మన హృదయంలో ఉన్న విగ్రహం ఏమిటో మనం తెలుసుకోవాలి. అది విగ్రహం పూజ అంటే బొమ్మలు పెట్టుకొని పూజన చేయమని కాదు. నీలో ఉన్న అహము, గర్వము, నీకున్న ధనము, నీకున్న పదవులు, నీకున్న టాలెంట్ ఏదైనా పర్వాలేదు. నీకు ఏదో ఒక గొప్ప టాలెంట్ ఉందనుకోండి. టాలెంటే ఏమంటారమ్మా దానికి తెలుగులో? బలం. నీకున్న బలం అంటే నీకున్న అది బలం కాదు, ఇంకేదో ఒకటి ఉంది. తలంతులు, మన భాషలో తలంతులు ఏదో ఒకటి ఉందనుకోండి. ఇతరుల కంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పాటలు పాడే వరము, లేకపోతే వాక్యం చెప్పే వరం కూడా ఉన్నా కూడా నువ్వు వాక్యానుసారమైన జీవితం లేకుండా నువ్వు ఎంత వాక్యమైనా చెప్పవచ్చు, కానీ నీతో కూడా ఎవరు ఉండరు? దేవుడు ఉండడు. ఆ సమయానికి నువ్వు ఒక బైబిల్ అంతా చదువుకొని వాక్యం చెప్పుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు బోధిస్తేనే అది అందరికీ అర్థమయ్యే రీతిగా ఉంటుంది. నువ్వు బాగా బాగా పాడాను, బాగా బోధించాను, లేకపోతే కొంతమంది పిల్లలు చదువుకునేటప్పుడు ఒక్కొక్క సబ్జెక్టులో బాగా క్లవర్గా ఉంటారు. నాకు క్లాసులో ఫస్ట్ వస్తుంది అనుకునేవాళ్ళు. ఏ విధమైన విగ్రహారాధన అయినా మనలో ఉంటే దేవుడు మనల్ని ఆయన పని కొరకు వాడుకోడు. కాబట్టి మరి మనం ఇక్కడ గమనించినప్పుడు గిద్యోను వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహారాధన పడగొట్టబడాలి. అందుకని దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? గిద్యోన్నే వాడుకుంటున్నాడు. ఆ తర్వాత ఊరి వారు అందరూ వచ్చి ఏం చేశాడు? మరి గిద్యోను వాళ్ళ నాన్న మీద తొందర చేసినప్పటికీ ఆయన కూడా కుమారుని సైనే మాట్లాడాడు. చూడండి ఆయన ఏమంటున్నాడంటే, మీలో ఎవడో చూడండి 31వ వాక్యం చదువుమా. యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వాని రక్షింపుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరుగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు అను పేరు పెట్టెను. ఎంత తెలివిగా మాట్లాడాడో చూడండి. మరి దేవత విగ్రహం ఎవడ పడగొట్టాడు కాబట్టి వాడి పక్షమని ఎవరు మాట్లాడాలంట? బయలే వాదించాలంట. బయలు దిగొచ్చి వాదిస్తాడా? వాడు ఒక బొమ్మ అయిపోయా, అదేమని వాదిస్తుంది? కాబట్టి తన కుమారుని తాను ఆ విధంగా సంరక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయనే కాదు, ఆ కార్యం ఎవరు చేశారు? వారి పక్షమున దేవుడే చేశాడు. దేవుడు చేసి వాడిని తప్పించి మరి గిద్యోన్ని తన పనికి వచ్చే పాత్రగా వాడుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనం గమనించినప్పుడు దేవుని యొక్క ఆత్మ గిద్యోని మీదకి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే అధ్యాయం 34వ వాక్యం చదువమ్మా. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి.
అతడు మనష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. ఆమేన్. ఇక్కడ మనం ఏం గమనిస్తుందంటే గిద్యోని యొక్క భయము అనుమానం కాదు, దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప చూడండి. ఒకసారి అడిగాడు సూచన, అప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు రెండోసారి మూడోసారి కూడా అడిగాడు. అంటే ఇశ్రాయేలీల పక్షమున నేను యుద్ధమునకు పోతే నాకు విజయం వస్తుందని నువ్వు చెప్పమని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మొదట మనం విన్న మాటను బట్టి ఇశ్రాయేలీలు దేవుని ఎదుట దోషులైరి ఆయన వారిని క్షమించి వారికి క్షమాపణ దయచేసి మరలా శత్రువులను రక్షకుని పంపించి శత్రువుల చేతిలో నుంచి విడిపించినని వాక్యములో చూస్తున్నాం. ఇలాగే గిద్యోను ఒక్కడైనప్పటికీ ఆయన మళ్ళీ అడుగుతున్నాడు. అడిగినప్పటికీ దేవుడు ప్రేమతో క్షమించి గిద్యోన్ని ఆ యుద్ధంలో వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా వాడబడినటువంటి గిద్యోను నిశ్చయంగా విజయం కూడా పొందినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, నిన్ను నన్ను దేవుడు వాడుకున్నప్పుడు మనకు శ్రమలు రావు, శోధనలు రావు, కష్టాలు రావని కాదు. ఎన్ని వచ్చినా బాధ్యత ఎవరిది? దేవునిది. దేవుడు చూసుకుంటాడు, నా దేవుడే నాకు సహాయం చేస్తాడు అని మనం తలంచినట్లయితే నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయము చేస్తాడు. ఈ విశ్వాసం మనలో స్థిరపడదు. అదే మానవుల్లో ఉన్నటువంటి బలహీనత. ఎన్నిసార్లు మేలు పొందినా, ఎన్నిసార్లు సహాయం పొందినా మళ్ళీ ఒక కష్టం వచ్చినప్పుడు వెంటనే మనలోకి ఏమొచ్చేస్తుంది? అవిశ్వాసం వస్తుంది. విగ్రహారాధన మనలో ఉన్నటువంటి ఆ యొక్క సొంత తలంపే ఆ విగ్రహారాధన. సొంత తలం. దేవుడు పోయినసారి నీకు సహాయం చేశాడు కదా, ఈసారి సహాయం చేస్తాడు కదా అనే తలంపు మనలోకి రాకుండా ఇప్పుడు నేనేం చేద్దును, ఇప్పుడు నేను ఎలా చేయాలా, ఇప్పుడు ఎట్లా చేయాలన్నటువంటి అవిశ్వాసం మనలోకి రావటమే మనలో ఉన్నటువంటి విగ్రహారాధన. కాబట్టి గిద్యోను ఆత్మతో నింపబడిన తర్వాత ఆ పనిలో వాడబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇన్ని ఉపమానాలు ఎందుకు మనం చూసుకున్నామంటే మన పరిస్థితి ఏమిటి అనేది మనం గమనించుకునేదానికి. మీరు ఎన్నో నెలలు 3 దినాలు ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకొని ఉంటారు, సహకరించి ఉంటారు. ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే 3 దినాలు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం పొందుకోవాలి? దేవుని శక్తిని పొందుకోవాలి. అది ఒక నెలలో వచ్చి మళ్ళీ 2 నెలలు రాకపోవటం, ఇంకొకసారి రాకపోవటం, ఈసారి పొందుకొని దేవుళ్ళను గట్టిగా నిలబడితే ఇబ్బంది లేదు. దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత కూడా మనుషులకు శోధనలు, శ్రమలు, సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో కూడా మనం ఏం చేయాలా? దేవునిలో స్థిరంగా నిలబడాలి. ఎవరిని అనుకోవాలి? దేవుణ్ణి అనుకోవాలి. మనం ఇలా పడిపోవటానికి కారణం ఏమిటంటే కలుగుచున్నటువంటి శ్రమలు, శోధనలు. అలా శ్రమలు వచ్చి పడిపోకుండా ఉండాలంటే దేవుడు ద్వితీయోపదేశ కాండంలోనే చెప్పి ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చూసారా? ఇది మన జీవితంలో అమల్లోకి రావాలి. కొంచెం కష్టం. మనకి ఇన్ని ఆలోచనలో, మనం కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలో, లేచినప్పుడు ఎన్ని ఆలోచనలో, నడుచుకుంటున్నప్పుడు ఎన్ని ఆలోచనలు, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. మనుషులం కదా. కానీ అలాగున్నవారు పడిపోవటానికి ఆస్కారంగా ఉంది. ఏ చేసినా,
ఏ క్రియ చేసిన వేళ్ళకు వాటిని కట్టుకొనమంటే వాక్యాలు రాసి కాగితాలు దారం చుట్టి కట్టుకోమనా? నీ ప్రవర్తన చేతులతో చేసే ప్రతి ప్రవర్తనలో ఏముండాలి? దేవుని నిబంధన ఉండాలి. పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. ఇంకా దేని మీద మనకు మమకారం ఉండకూడదు. దేవుని మీదనే ఉండాలి. దేవుని శక్తి మీదనే ఆధారపడాలి. దాని గురించే నువ్వు మాట్లాడుకోవాలి. ఇతరులతో మాట్లాడుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. పలానా వరకు సహాయం చేయలేదా, పలానప్పుడు మనం సహాయం పొందుకోలేదా అని మనం గుర్తు చేపిస్తూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరినొకరు స్థిరపరచుకుంటూ దేవునిలో ముందు కొనసాగాలని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, దారిని నడిచినప్పుడు ఏం చేయాలంటే ఆయన గురించే మాట్లాడాలి. ఆయన వాక్యములే ధ్యానం చేసుకోవాలి. నీ గడపల మీదను గౌన్ల మీదను వాటిని కట్టుకోవాలి. ఇంట్లో మనం వాక్యాలు పెట్టుకునేది ఎందుకండి? అదొక డెకరేషన్ కాదు. నువ్వు అటు తిరిగినా నీకేం కనపడాలి? దేవుని కట్టడాలు ఇక్కడ కూడా ఉంది కదా, అక్కడక్కడ ఉంది దేవుని వాక్యము. ఎందుకని? దేవుని వాక్యం చూసుకొని మనల్ని మనం బలపరుచుకోవాలి. అందుకు దేవుడు దిగి వచ్చి మనతో మాట్లాడు. ఎవరైనా బలమైన ఆత్మతో నడిపించబడతారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. మిగతా వారితో దేవుడు మాట్లాడంటే వాక్యం చదివితే కూడా దేవుడు మాట్లాడతాడు. కానీ మనకు తీరిక ఉండదు కదా, వాక్యం చదివేదానికి తీరిక ఉండదు. ఏ పని అయినా చేసుకుంటాం, కానీ వాక్యం చదవాలి ఈ పలానా టైం అని మీరు తీర్మానం తీసుకుంటేనే చదువుకోగలుగుతారు. లేకపోతే నేను ప్రేయర్ టైం పెట్టుకుంటే ఆ టైంలోనే నాకు ఫోన్లు వస్తాయి, ఆ టైంలోనే మరి ఎవరన్నా ఈసారి ఫోన్ తీసుకోకూడదని తీసి పక్కన పెట్టేస్తాయి. మనుషులే వచ్చేస్తున్నారు. చూసారు? మనుషులు వస్తే ఏం చేయాలి? ఇంకా వాళ్ళతో మాట్లాడాలి కదా. నాకు చాలా దుఃఖం వేసింది. ప్రభా, ఏంది ఈ డిస్టర్బెన్స్? ఇట్ అయితే చాలా కష్టము. అందరూ ఎవరు నన్ను శోధించకుండా ఉంటారని నేను ఎప్పుడెందుకు చెప్తున్నానంటే మీరైనా నన్ను శోధించకుండా ఉంటారని. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు ప్రార్థనకు పెట్టుకున్నాం. 2:30 వరకు పోయినా కూడా 2:30 నుంచి 3:30 వరకు ప్రార్థన సమయం అని అనుకున్నాను. అందరూ నిద్రపోయే టైం కదా. నన్ను అడుగుతారు పండుకున్నారని. నాకు మధ్యాహ్నం 2:30 నుంచి 2 గంటల నుంచి నిద్రపోయే అలవాటు లేదు, కానీ అంతకుముందు పండుకుంటాను. అయితే మనుషులు ఎప్పుడు ఆ సమయంలోనే ఏం చేస్తారు? మనల్ని శోధిస్తారు. ఇది అబ్బా అందరికీ తెలిసిపోయింది ఈ టైం ఎట్టబ్బా అనుకుంటా. దుఃఖం వచ్చింది, ఏడుపు కూడా వచ్చింది. ప్రభు, నేను ఇంకెప్పుడు ప్రార్థన చేయాలి? రాత్రిలో చేయాలంటే నేను ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటాను, నా శరీరం అలసిపోద్ది. రాత్రుల్లో 11 అయ్యేటప్పటికి భయంకరంగా నిద్ర వచ్చేస్తుంది. ఇంతకుముందు 1 గంట వరకు 2 గంటల వరకు కూర్చునేదాన్ని, ఇప్పుడు కూర్చోలేకపోతున్నాం. వయసు కూడా అయిపోతుంది కదా. దానికి నేను దేవుని ఏమంటలేదు. ఎందుకంటే మట్టి శరీరము, దానికి ఉన్న బలహీనతలను కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు బలహీనతలు రావని కాదు, కొంచెం మీరు కూడా సహకరిస్తారని చెప్తున్నాను. చూసారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుని కొరకు ఒక సమయం మనం ఏర్పరచుకుంటే అప్పుడే చుట్టాలు వస్తాడు, అప్పుడే కష్టంలో ఉండేవాళ్ళు వస్తారు, అప్పుడే ఫోన్లు వస్తే ఆ ఫోన్ తీసుకుంటే పాపం ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయ్యో ప్రభా, నేను ఎంత తప్పు చేశాను, మాట్లాడకపోతేనే అని కూడా అనుకుంటాను నేను కూడా. కానీ ప్రియమైనటువంటి దేవులారా, దేవుని కొరకు సమయం ఏర్పరచండి, ప్రత్యేకపరచుకోండి. దేవుని కొరకు ఏదో ఒక టైం చేద్దామంటే ఏ టైంలో కూడా చేయలేం మనం. ఎందుకంటే మన పరిస్థితి అది. ఏదో ఒక పని మన కంటికి కనపడుతూ ఉంటుంది, ఆ పనుల మీద మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే దేవుడు కూడా తెలివిగా ఆదివారం ఏం చేయాలా? పరిశుద్ధ దినం నాది అన్నాడు. లేకపోతే మనం ఏం చేస్తాం? ఆ దినం కూడా పనులు పెట్టుకొని ఏదో పని మీద వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధ దినాన్ని ఎలా ఆచరించమని దేవుని కట్టడలో ఒక కట్టడగా ఉంటుందో, ప్రియమైనటువంటి దేవులారా, మీరు దేవుని ఆత్మతో నడిపించబడాలంటే ప్రత్యేకమైన సమయం ఆయన కొరకు మీరు పెట్టుకొని వాక్యం చదువుకునే దానికి ఒక సమయము, ప్రార్థన చేసుకునే దానికి ఒక సమయం అని నిబంధన చేసుకొని ఆయన సన్నిధిలో మనం కనపడితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. మరి ఇంకేం చేస్తాం? మనము అంతవరకు చేయాల్సిందే. ఆయన కట్టడలను అనుసరించి జీవించాలి, హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమించాలి, విగ్రహారాధన చేయకూడదు అని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. దేవునికి దూరమై మనం ఆయన వైపు నుంచి తిరిగితే నిశ్చయంగా దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీదకి వస్తుందని న్యాయాధిపతుల గ్రంథం అంతా మనం గమనించినప్పుడు కనబడుతుంది. అందుకని వారు ఏం చేశారండి? న్యాయాధిపతులు మాట వినలేదని ప్రజలు ఏమన్నారు? మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు ఎవరు కావాలా? రాజు కావాలని చెప్పాడు. రాజు కావాలని చెప్తే సమయాలను పిలిపించి రాజుని పెట్టించాడు. ఆ రాజే తిరగబాటు చేశారు, మొదటి రాజు. కాబట్టి ఏది శాశ్వతం కాదు. మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఏం చేయాలా? పర్సనల్గా మన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవునికి సాక్షులుగా జీవిస్తే ఆయన మనల్ని ఎట్ట వాడుకోవాలని ఇష్టపడతారో అటు వాడుకుంటాడు. కాబట్టి ఇట్లా వాడుకో ప్రభు, అట్లా వాడుకో ప్రభు అని కూడా చెప్పుకునే అర్హత కూడా మనకు లేదు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా ఒకసారి చదవండి.
మరి చదివితే దేవుని మీద మనుషులు ఏ విధంగా తిరుగుబాటు చేశారో, ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, మనకు సహాయము చేస్తూనే ఉన్నాడు. చేసి ఆఖరికి ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ మనం చూసినప్పుడు మనం తిరుగుబాటు చేసే వారంగానే ఉంటున్నాం. అలా ఉండకూడదని దేవుడి దినం మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. ఈ 3 దినాలు ఉపవాస కూడికల్లో ప్రత్యేకించి మీరు దేవుని శక్తి కొరకు అడగండి. అడిగేవాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు దేవుని శక్తిని పొందుతారు. ఎందుకంటే ఫస్ట్లో ఇక్కడ మనం ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు పిల్లలు, వాళ్ళందరూ ఆత్మను పొందుకున్నారు. వాళ్ళందరి జీవితాలు ఆశీర్వదించబడింది. అందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆత్మీయంగా ఉద్యోగాలు వచ్చినాయి. ఆత్మీయంగా ఉంటే ఉద్యోగాలు రావని అనుకోకూడదు. ఉద్యోగాలు వచ్చినాయి, వివాహాలు అయినాయి, కుటుంబాల్లో ఆశీర్వదించబడినటువంటి కుటుంబ జీవితం వారు కొనసాగిస్తున్నారు. అలాగే మీకు మాత్రం ఎందుకు చేయడు దేవుడు? అందరికీ చేస్తాడు. వివాహాలు అయిన వాళ్ళు మీ కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు.